ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందండి అసలు? ఇది ఎలా జరిగిందంటే గుంటూరు అదే మా గుంటూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలో హ్మ్. ఒక ఊర్లో మా వారు 30 ఎకరాల పొలం కొన్నారు. హుహు. అక్కడ నుండి వచ్చి హ్మ్. మేము ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. హ్మ్. అయిన తర్వాత ఒక రామాలయం ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట, చాలా ఊరంతా చుట్టాలు మామూలుగా లేదు. మా ఇంటికి చుట్టాలు వచ్చారు. వస్తే వాళ్ళు ఇక రేపు ఉదయం వెళ్ళిపోతారు భోజనం చేసి అక్కడ గుడి దగ్గర. ఉదయం గారెలు వండేసి కేసరి చేయాలని అన్నీ అక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నాం. 5ంటికి మైకులు పెట్టేశారు. బాగా ఊరంతా స్తంభాలు ఉంటాయి కదా, కరెంట్ స్తంభాలు, వాటికి నిండా పెట్టారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను పడిపోయి కేకలు పెట్టినా కూడా అక్కడ పడుకున్న వాళ్ళకి వినిపించాల. ఇంట్లో ఉన్న వాళ్ళకి ముందు నేను లేచాను, ఈ గ్రైండర్ వేద్దాం కరెంట్ పోద్దని. ఇక లేచి ఒక అడుగు వేసానండి. 2వ అడుగు నిద్రకళ్ళని సైడ్ ఏమి లేవు, మెట్లకి సైడ్ ఏమి లేవు, పడిపోయాను. ఓకే.